రైట్ గైస్, ఈ వీడియోలో మనము కూలుంబ్ నియమాల గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. ఇవి కూడా మనకు సింపుల్ థియరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అడగకపోవచ్చు దీంట్లోంచి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అడగడానికి డెఫినేషన్స్లో ఉన్నాయి. దాని తర్వాత ఎక్కడ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉంటుంది, పెద్దగా అడగకపోవచ్చు, బట్ థియరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కూలుంబ్ నియమాలు కూలుంబ్ లాస్ మనకు రెండు ఉన్నాయి, కూలుంబ్స్ ఫస్ట్ లా అండ్ కూలుంబ్స్ సెకండ్ లా. మరి కూలుంబ్స్ ఫస్ట్ లా ఏంది? కూలుంబ్స్ ఫస్ట్ లా కూలుంబ్ యొక్క మొదటి నియమము. ఈ కూలుంబ్ యొక్క మొదటి నియమం ఏం చెప్తుంది సార్ అంటే, మీకు తెలిసిందే, ఆల్రెడీ మీకు బాగా తెలిసిందే, లైక్ పోల్స్ repel each other and unlike poles attracts each other. అంటే మీకు తెలుసు, ఆల్రెడీ మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం, రెండు నార్త్ పోల్స్ రిపుల్ అవుతాయి. రెండు నార్త్ పోల్స్ ఒక దగ్గర పెట్టినాం అనుకోండి, అవి రెండు రిపుల్ అవుతాయి, ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. అదే ఒక నార్త్ పోలు ఒక సౌత్ పోలు ఉన్నాయనుకోండి, అవి రెండు అట్రాక్ట్ అవుతాయి. ఇది మనకు కూలుంబ్ ఫస్ట్ నియమంలో చెప్పింది. మరి కూలుంబ్ సెకండ్ నియమం, కూలుంబ్స్ సెకండ్ లా ఏం చెప్తుంది? ఇది ఇంపార్టెంట్ మనకి. కూలుంబ్స్ సెకండ్ లా, ఈ కూలుంబ్ యొక్క సెకండ్ నియమం ఏం చెప్తుంది సార్ అంటే, వన్స్ సి కూలుంబ్స్ యొక్క సెకండ్ నియమం ఏం చెప్తుందంటే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ టూ మ్యాగ్నెట్స్ ఆర్ టూ పోల్స్, రెండు పోల్స్ మధ్యలో ఎంత ఫోర్స్ ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాం? రెండు పోల్స్ రిపుల్ అవుతాయి లేకుంటే అట్రాక్ట్ అవుతాయి. ఎంత ఫోర్స్ తో రిపుల్ అవుతాయి, ఎంత ఫోర్స్ తో అట్రాక్ట్ అవుతాయి అని చెప్పేది ఎవరంటే కూలుంబ్ యొక్క సెకండ్ నియమము. ఫస్ట్ నియమంలో అవుతాయని చెప్పాడు, అది ఎంత ఫోర్స్ తో అట్రాక్ట్ అవుతాయి, ఎంత ఫోర్స్ తో రిపుల్ అవుతాయని సెకండ్ నియమంలో చెప్తున్నాడు. సెకండ్ నియమంలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పోల్ ఉంది, విచ్ హ్యావింగ్ పోల్ స్ట్రెంగ్త్ ఆఫ్ m1 వెబర్స్. పోల్ స్ట్రెంగ్త్ ని ఆంపియర్ మీటర్లలో కొలవచ్చు, వెబర్లలో కొలవచ్చు. ఇక్కడ పోల్ స్ట్రెంగ్త్ ఉంది m1 వెబర్స్, ఇక్కడ ఒక పోల్ ఉంది, ఈ యొక్క పోల్ యొక్క స్ట్రెంగ్త్ m2 వెబర్స్. రెండు పోల్స్ ఉన్నాయి, ఈ రెండు పోల్స్ మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంది d. ఈ రెండు పోల్స్ మధ్యలో ఏదో ఒక మీడియం ఉంది, ఆ మీడియం ఎయిర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ మీడియం యొక్క పర్మియబిలిటీ మ్యూ అనుకుందాం. ఇప్పుడు ఇవి రెండింటి మధ్యలో ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది, అది అట్రాక్షనా రిపల్షనా పక్కన పెడితే ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడిగితే, ది ఫోర్స్ బిట్వీన్ టూ మ్యాగ్నెట్స్ ఆర్ టూ పోల్స్, force between two poles, రెండు పోల్స్ మధ్యలో ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే, ద ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్, రెండు పోల్స్ మధ్యలో ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్, అంటే లబ్ధము సార్, వాటి యొక్క మల్టిప్లికేషన్ సార్, ప్రోడక్ట్ ఆఫ్ టూ పోల్ స్ట్రెంగ్త్స్, ఆ రెండు పోల్స్ యొక్క స్ట్రెంగ్త్ల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పినాడు. సార్ ఏం చెప్పినాడు సార్ అంటే, ఇవి రెండింటి మధ్యలో ఫోర్స్ అనేది m1 m2ల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పినాడు. ప్రోడక్ట్ ఆఫ్ టూ పోల్ స్ట్రెంగ్త్స్, ఆ రెండు పోల్ స్ట్రెంగ్త్స్ యొక్క లబ్ధానికి. అదేవిధంగా ద ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ is directly proportional to permeability. ఈ పర్మియబిలిటీకి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది అని చెప్పొచ్చు సార్. ఇక్కడ
ఫోర్సు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ. ఈ రెండిటి మధ్యలో ఏదైతే మీడియం ఉందో ఆ మీడియం యొక్క పర్మియబిలిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ద ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అంటే కింద రాయాలి సార్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మీకు తెలుసు విలోమానుపాతం. ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతం, ఇది విలోమానుపాతం. దేనికి సార్ అంటే వాటి మధ్య డిస్టెన్స్ యొక్క వర్గానికి. స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ యొక్క వర్గానికి, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. 1/d², 1/d². ఇగో ఇది చెప్పాడు మన ఫారడేస్ సెకండ్ నియమంలో. ఏం చెప్తున్నాడు సార్? ఫారడేస్ సెకండ్ నియమంలో ఏం చెప్పినాడు అంటే అన్నిటినీ కలిపి రాస్తే ద ఫోర్స్ F is directly proportional to, the force F is directly proportional to mu into m1 m2 by d square, mu into m1 m2 by d square అని చెప్పినాడు. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ k ఇంటూ మ్యూ ఇంటూ m1 m2 బై d స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 1/4π అని చెప్పొచ్చు సార్. 1/4π అని చెప్పొచ్చు. అప్పుడు రెండింటి మధ్యలో ఫోర్స్ ఎంత సార్ అంటే F ఈజ్ ఈక్వల్స్ టు μ/4π ఇంటూ m1 m2 బై d స్క్వేర్, μ/4π into m1 m2 by d square. This is the newtons, in terms of newtons. This is the formula for the force between two magnets, poles, two magnetic poles. రెండు magnetic poles మధ్యలో ఇంత ఫోర్స్ ఉంటుంది అని, ఇంత ఫోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎయిర్ అనే మీడియం తీసుకుంటే, ఎయిర్ ఈజ్ ఏ మీడియం. ఆ రెండు పోల్స్ మధ్యలో ఎయిర్ అనే మీడియం ఉంది. ఎయిర్ అనే మీడియం తీసుకుంటే అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? μ0 ఇంటూ μr, μ0 ఇంటూ μr. ఎయిర్ అనే మీడియంకి రిలేటివ్ పర్మియబిలిటీ 1 కదా. రిలేటివ్ పర్మియబిలిటీ 1 అవుతే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు μ0 అవుతుంది. μ0 అంటే ఎంత సార్ అంటే 4π ఇంటూ 10⁻⁻7, 4π ఇంటూ 10⁻⁻7. ఇప్పుడు చెప్పండి సార్, ఫర్ ఎయిర్ యాజ్ ఏ మీడియం, ఎయిర్ యాజ్ ఏ మీడియం, మనం ఎయిర్ని మీడియంగా తీసుకుంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు మ్యూ ప్లేస్లో μ0 రాస్తే సరిపోతుంది, డివైడెడ్ బై 4π ఇంటూ m1 m2 బై d స్క్వేర్, m1 m2 బై d స్క్వేర్. అప్పుడు ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సింపుల్గా ఎంత అవుతుంది సార్ అంటే m1 m2 బై d స్క్వేర్ ఇంటూ 10⁻⁻7 న్యూటన్స్, 10⁻⁻7 న్యూటన్స్. ఇది ఎప్పుడు ఎయిర్ని మనం మీడియంగా తీసుకుంటే, ఎయిర్ని మనం మీడియంగా తీసుకుంటే రెండిటి మధ్యలో ఫోర్స్ ఈ విధంగా డెవలప్ అవుతుంది. అవి రెండిటి మధ్యలో ఫోర్స్ ఈ విధంగా డెవలప్ అవుతుంది. రైట్? ఈ విధంగా ఫోర్స్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ అడిగితే ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తారు. మీరు థియరీ క్వశ్చన్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. మ్యాక్సిమం థియరీ క్వశ్చన్ అడిగితే ఇదే అడుగుతాడు సార్. ఫోర్సు అండ్ స్ట్రెంగ్త్స్, అదే ఫోర్స్ రెండు స్ట్రెంగ్త్స్ల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో, పర్మియబిలిటీకి అనులోమానుపాతంలో, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ చిన్న వర్డ్ మనకు మ్యూ కావాలి. మ్యూ అంటే ఏంటి అంటే mu అంటే the property of medium, yes or no, the property of medium which allows more magnetic flux lines and రాసాం. ఇంతకు ముందు మనం ఏం రాసామంటే mu అంటే property of medium, property of medium which allows more magnetic flux lines, more magnetic flux lines,
మోర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ని అలో చేసే ఒక ప్రాపర్టీని మనము పర్మియబిలిటీ అన్నాం. అవునా కదా? సో ఇప్పుడు దీనికి ఇంకొక డెఫినేషన్ ఇస్తే ప్రాపర్టీ ఆఫ్ మీడియం ఆ మీడియం యొక్క ప్రాపర్టీ which decides the force between two poles. The force between two poles రెండు పోల్స్ మధ్యలో ఫోర్స్ ని డిసైడ్ చేస్తుంది. రెండు పోల్స్ మధ్యలో ఫోర్స్ ని డిసైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. మరి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే చెప్పండి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతో చెప్పండి. ఈ 4π ఇంటూ f ఇంటూ d స్క్వేర్ బై m1 m2. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? f ఇంటూ d స్క్వేర్ బై m1 m2. క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ మ్యూ? మ్యూ యొక్క యూనిట్స్ ఏంటివి సార్ అంటే మీకు తెలుసు హెన్రీ పర్ మీటర్ అని. బట్ ఇంకొక యూనిట్స్ కూడా ఉన్నాయి. ఫోర్స్ అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ వెబర్ ఇంటూ వెబర్ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ వెబర్ స్క్వేర్. ఇది జనరల్లీ ద యూనిట్స్ ఆఫ్ మ్యూ యొక్క యూనిట్స్. ఈ విధంగా మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. రైటా? ఆర్ యూ క్లియర్? ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది, m1 వెబర్స్. ఇక్కడ ఒక పోల్ ఉంది, m1 వెబర్స్. ఇక్కడ ఒక పోల్ ఉంది 1 వెబర్. దాన్నే యూనిట్ నార్త్ పోల్ అనుకుంటున్నాను. యూనిట్ అంటే 1 అన్నమాట. ఒక నార్త్ పోల్ ఉందన్నమాట. వీటి మధ్యలో డిస్టెన్స్ d అనుకుంటున్నాను. వీటి మధ్యలో ఉన్న మీడియం యొక్క పర్మియబిలిటీ మ్యూ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి రెండింటి మధ్యలో ఫోర్స్ ఎంత అవుతుంది అంటే చెప్పండి. ఫోర్స్ ఎంత అవుతుంది అంటే మ్యూ బై 4π ఇంటూ m1 m2 బై d స్క్వేర్. ఫోర్స్, ఆ ఫోర్స్ నే మనం ఏమనొచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. H is equals to mu by 4π into m1 by d square. దీన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్నాము. లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నాము. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఇంతకు ముందు మనం ఏం చెప్పినాం సార్ అంటే ఎంఎంఎఫ్ పర్ యూనిట్ లెంత్ అన్నాం. అని చెప్పినాం. ఒక యూనిట్, ఒక ప్రమాణ పొడవులో గల మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అన్నాం. బట్ ఇప్పుడేం చెప్తున్నామంటే ద ఫోర్స్ బిట్వీన్ అంటే తెలుసు కదా, మధ్యలో. చెప్పండి, దేని మధ్యలో ఫోర్స్ ని హెచ్ అంటున్నాం? ద ఫోర్స్ బిట్వీన్ వన్ పోల్ విత్ m1 వెబర్స్, అండ్ యూనిట్ నార్త్ పోల్. ఒక m1 వెబర్స్ ఉన్న పోల్ కి మరియు ఒక యూనిట్ నార్త్ పోల్ కి మధ్యలో ఫోర్స్ నే మనం ఏమంటున్నాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటున్నాం. అంటే జనరల్ గా రెండు పోల్స్ మధ్యలో ఫోర్స్ ఈ విధంగా ఉంటుంది. m1 m2 బై d స్క్వేర్ ఉంటుంది. బట్ హెచ్ కావాలి నాకు. హెచ్ అంటే ఏంటిది సార్ అంటే f బై m2. అవునా సార్? ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే మ్యూ బై 4π ఇంటూ m1 m2 బై d స్క్వేర్ బై m2.
m2 క్యాన్సిల్ అవుతాయి, m2 క్యాన్సిల్ అవుతాయి. చెప్పండి h ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందో మ్యూ బై 4π ఇంటూ m1/d², మ్యూ బై 4π ఇంటూ m1/d². దిస్ ఈజ్ వాట్ అవర్ h. ఇదే కదా మన h అంటే. అంటే ఇప్పుడు h యొక్క యూనిట్స్ ఏంటివి అంటే మీకు ఇంతకు ముందు తెలుసు. h యొక్క యూనిట్స్ ఏంటివి సార్ అంటే ఆంపియర్ టన్స్ పర్ మీటర్, గిల్బర్ట్స్ పర్ మీటర్, గిల్బర్ట్స్ పర్ మీటర్. ఇంతకు ముందు మనకు తెలుసు. బట్ ఇప్పుడు ఏంటివి సార్ అంటే h యొక్క యూనిట్స్ చెప్పండి. f అంటే న్యూటన్స్, m అంటే వెబర్స్. న్యూటన్స్ పర్ వెబర్స్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్సే. ఈ యూనిట్స్ మల్టిపుల్ యూనిట్స్ ఉన్నాయి చూడండి, చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ యూనిట్స్. మ్యూకి హెన్రీ పర్ మీటర్ అని తెలుసు. బట్ ఇప్పుడేం చూస్తున్నాం న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ వెబర్ స్క్వేర్ అని కూడా చూసాం. నెక్స్ట్ హెచ్ కి ఆంపియర్ టన్స్ పర్ మీటర్ అని తెలుసు. ఇప్పుడేం చూస్తున్నాం న్యూటన్ ఫర్ వెబర్ అని చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ రిలక్టెన్స్ యొక్క యూనిట్స్ 1/హెన్రీ అనుకున్నాం. దాని తర్వాత ఇంకేం చెప్పినాం సార్ ఆంపియర్ టన్స్ పర్ వెబర్ అని కూడా చెప్పినాం. ఆంపియర్ టన్స్ పర్ వెబర్, mmf/ఫ్లక్స్. ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఆంపియర్ టన్స్ అన్నాము, గిల్బర్ట్స్ అన్నాము. ఆంపియర్ టన్స్, గిల్బర్ట్స్. ఈ విధంగా ఫ్లక్స్ యొక్క యూనిట్స్ వెబర్స్ అన్నాము, మాక్స్వెల్ అన్నాము. మాక్స్వెల్ వెబర్స్. ఈ విధంగా ఏవైతే మల్టిపుల్ ఉన్నాయో వాటిని మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అన్నాము, టెస్లా అన్నాము. వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ అన్నాము, టెస్లా అన్నాము. ఈ విధంగా ఏవైతే మనకు ఉన్నాయో అవి మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఆర్ యు క్లియర్? సో ఇది ఏంటి సార్ మన ఫారడే కూలుంబు నియమాల విషయానికి వస్తే కూలుంబు ఫస్ట్ లా వెరీ క్లియర్ మీకు. కూలుంబు సెకండ్ లా విషయానికి వస్తే ఎంత ఫోర్స్ అవుతుందో చెప్పినాడు. ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది అనేది మనం డిరైవ్ చేసాం. ఎయిర్ అనే మీడియం తీసుకుంటే ఎంత ఉంది అని చూసాం. మ్యూ యొక్క యూనిట్స్ కూడా చూసాం. అండ్ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ గురించి కూడా చూసాం. సార్ దీనిపైన ఏమైనా ప్రాబ్లం అడుగుతాడా సార్? ఈ ఫారడే సెకండ్ లా ప్రకారం ఏమైనా ప్రాబ్లం అడుగుతాడా సార్ అంటే జనరల్గా అడగడానికి ఛాన్సెస్ తక్కువ. బట్ ఒకవేళ అడిగినా సరే మీరు ఆన్సర్ చేస్తారు. లెట్స్ సి టూ పోల్స్ 100 webers and 200 webers. 100 webers and 200 webers displaced by 80 centimeters. 80 centimeters distance లో పెట్టినాడంట. 80 centimeters. The permeability or the relative permeability of medium. Relative permeability of medium నేను ఎంత తీసుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ 700. Relative permeability of medium for example 700. Then the force between two poles. ఆ రెండు పోల్స్ మధ్యలో ఫోర్స్ ఎంత డెవలప్ అవుతుందో చెప్పగలరా అంటున్నాడు. F is equals to mu. ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది మ్యూ సార్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? μ0 ఇంటూ μr. μ0 అంటే ఏంది? μ0 అంటే 4 ఇంటూ పై. 4π ఇంటూ 10⁻⁻7 ఇంటూ μr. μr ఎంత ఇచ్చినాడు? 700. దిస్ గెట్స్ క్యాన్సిల్ అంటే ఇది 100 అవుతుంది. అంటే 88 ఇంటూ 10⁻⁻5 ఎందుకంటే 2 వచ్చినాయి కాబట్టి. సో
మ్యూ ఎంత సార్ అంటే 88 ఇంటూ 10⁻⁻5 డివైడెడ్ బై 4π డివైడెడ్ బై 4π. ఈ విధంగా చేసినా సరే బట్ మళ్ళీ కింద పై ఉంటుంది, మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది. కింద పై ఉంటుంది కదా, అది మనం క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది. ఈ విధంగా చేస్తే ఈజీ అవుతుంది అనుకోవద్దు. మిమ్మల్ని ఓన్లీ మ్యూ, ఇదే క్వశ్చన్లో మ్యూ ఎంత అని అడిగితే మీరు అలా చేయాలి. ఇదే క్వశ్చన్లో మీరు మ్యూ ఎంత అని అడిగితే మీరు ఆ విధంగా చేసి ఆన్సర్ చెప్పొచ్చు. అది ప్రీవియస్ JLM క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ ఫోర్స్ అడిగితే మీరు ఈ విధంగా రాస్తారు చూడండి. మ్యూ అంటే μ0 ఇంటూ μr బై 4π ఇంటూ m1 m2 బై d² కదా. ఇప్పుడు చెప్పండి, F ఇజ్ ఈక్వల్ టు μ0 అంటే 4π ఇంటూ 10⁻⁻7 ఇంటూ μr అంటే 700 డివైడెడ్ బై 4π. ఇది చూడండి, ఆల్రెడీ ఇది కట్ అయిపోతుంది. ఫోర్స్ అడిగితే యాస్టీస్గా వేసి క్యాన్సిల్ చేయండి. ఓన్లీ మ్యూ అడిగితే ఈ విధంగా ఆన్సర్ చేయండి. ఇదే ఇచ్చేసి దెన్ ద అబ్సల్యూట్ పర్మియబిలిటీ ఆఫ్ ద మీడియం. అబ్సల్యూట్ పర్మియబిలిటీ అంటే మ్యూ ఇంత. సరే, ఇది అయిపోయింది. m1 m2 100 ఇంటూ 200 100 ఇంటూ 200 డివైడెడ్ బై d². మళ్ళీ ఇక్కడ d² 80 సెంటీమీటర్స్ ఉంది. ఎంత ఉంది? d² 80 సెంటీమీటర్స్ ఉంది. మరి ఓకేనా సార్ అంటే మనం మీటర్లలో తీసుకోవాలి. 80 సెంటీమీటర్స్ని మీటర్లలోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 80/100 80/100 మీటర్స్. 80/100 మీటర్స్ అంటే మనకు d² కాబట్టి 80² 100². దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుందో. ఇగో 10⁻⁻7 ఇంటూ 700 ఇంటూ 1 2 3 4 20,000 ఇంటూ ఇవి ఒక 10,000 డివైడెడ్ బై 80 ఇంటూ 80. ఇది ఆన్సర్. ఎన్నవుతాయి చూడండి, 1 2 క్యాన్సిల్. ఇక్కడ 7 ఉన్నాయి, ఇగో 4 ఇంకొక 3 క్యాన్సిల్ చేస్తే 7 క్యాన్సిల్ అవుతాయి. అంటే పైన ఎంత వచ్చింది సార్? 7 ఇంటూ 10 70/64. 70 కాదు సార్, ఇక్కడ ఇంకొక 2 ఉంది సార్. 14 140/64. 140/64 అంటే ఎంత అవుతావో చెప్పండి. 140/64 అంటే ఎంత అవుతావో చెప్పండి. స్పేస్ లేదు కదా, ఇక్కడ చెప్తున్నాను. 140/64 అంటే 70/32. 35/16. 16 1s 16 2s. 16 1s 16 2s. 16 2s ఎంత సార్? 32 పోతే ఇంకా 3 ఉంటుంది, పాయింట్ పెడితే 30. 16 1s ఇంకా 14 ఉంటుంది, 140 అంటే అరౌండ్ 140 అంటే దేంట్లో పోతుంది సార్? 16తోని 8s పోతుందా? 16 8s ఎంతో చెప్తారా? 16 8s 10 ఇంటూ 8 80 అండ్ 8 6 48 128. ఇంకొక 16 యాడ్ చేసినారు అనుకోండి, ఎక్కువ అయిపోతుంది. సో ఎంతలో పోతుంది అనమాట? 8 టైమ్స్ పోతుంది. సో ఆల్మోస్ట్ దీని ఆన్సర్ ఎంత సార్ అంటే 2.18 న్యూటన్స్. ఒక 2.18 న్యూటన్స్ వరకు వస్తుంది. ఇలా ప్రాబ్లం పెద్దగా అవుతుంది సార్, అందుకనే మ్యాక్సిమం ఇవ్వడు. ఇక మరీ ఇస్తే సెంటీమీటర్లలో ఇవ్వకుండా మీటర్లలో ఇచ్చేసి ఈ వాల్యూస్ ఈజీగా ఇచ్చేసి క్యాన్సిల్ చేయమని అడిగితే మీరు చేస్తారు. లేదు ఈ విధంగా ఇస్తే ప్రాబ్లం పెద్దగా అవుతుంది. అందుకని మోస్ట్లీ దీంట్లో మిమ్మల్ని ప్రాబ్లం కన్నా థియరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏంటి? కూలుంబ్ నియమాలు. మ్యాగ్నెటిజంలో కూలుంబ్ నియమాలు అన్న వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది 2 నియమాలు ఉంటాయి. ఫస్ట్ నియమం మనకు తెలుసు, లైక్ పోల్స్ రిపుల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్. సెకండ్ నియమంలో ఎంత ఫోర్స్తో రిపుల్ అవుతాయి, ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతాయో చెప్తాడు. అది m1 m2 యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో, మ్యూకి అనులోమానుపాతంలో, వాటి యొక్క డిస్టెన్స్ యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. వర్గం అంటే స్క్వేర్ కాబట్టి తెలుసు మీకు, వర్గం అంటే స్క్వేర్ కాబట్టి.
దాని నుంచి F is equal to mu by 4 pi into m1 m2 by d square అనే ఆన్సర్ వచ్చింది. అక్కడ ఎయిర్ అనే మీడియంలో μr is equal to 1 తీసుకున్నాము. ఆ μr is equal to 1 తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఎయిర్లో μr is equal to 1 తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఎయిర్ అనే మీడియం తీసుకున్నప్పుడు μr ప్లేస్లో మనం 1 పెట్టినాము. mu is equal to mu0 అయిపోయింది. mu is equal to mu0 అయిపోయింది. ఈ విధంగా మనం డిస్కస్ చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం దీంట్లో. ఆ తర్వాత ఇంకా ఈ ఏంటి సార్ ఇది మల్టిపుల్ యూనిట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, చాలా తక్కువ ఛాన్సెస్. ఇది వాట్ అబౌట్ కూలుంబ్ నియమాలు, రైట్ సార్?